క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, తేదీ సప్తమి. ఉదయం 9:58 నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం 12:40 వరకు. నక్షత్రం చిత్ర. రాత్రి 8:30 నుంచి మరుసటి రోజు రాత్రి 11:36 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 5:32 నుంచి ఉదయం 7:20 వరకు. రాహుకాలం ఉదయం 8:16 నుంచి 9:40 వరకు. యమగండం ఉదయం 11:03 నుంచి మధ్యాహ్నం 12:27 వరకు. సూర్యోదయం ఉదయం 6:53. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటలు. ద్వాదశ రాశుల వారికి రోజువారీ రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు అద్భుతమైన సమాచారాన్ని ఆధార్ మీడియా మీకందిస్తోంది. ముందుగా మేషరాశి వారు సంతానం సాధించిన విజయాలతో సంతోషంగా ఉంటారు. ఆర్థిక సమస్యలు తొలగుతాయి. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కొత్త ప్రాజెక్టుల గురించి తల్లిదండ్రులకు చెప్పడానికి సరైన సమయం. సమస్యలకు దూరంగా ఉండండి. విద్యార్థులు చదువులు, క్రీడలపై ధ్యాస పెట్టండి. చదువును నిర్లక్ష్యం చేయొద్దు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి వృషభ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మదుపు చేయటం వల్ల ఆర్థిక వృద్ధిని పొందుతారు. భావోద్వేగాలను అదుపు చేసుకోవడంలో సమస్య ఎదుర్కొంటారు. ఉద్యోగులకు పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఇతరుల గురించి మాట్లాడుతూ సమయాన్ని వృధా చేయకండి. తదుపరి మిథున రాశి వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తోబుట్టువుల సహాయంతో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కుటుంబ బాధ్యతలు ఆందోళన పెంచుతాయి. కొత్త వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. తదుపరి కర్కాటక రాశి వారికి ఆరోగ్యం సహకరిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ప్రశాంతంగా ఉంటారు. ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. కుటుంబ అవసరాలను తీర్చండి. కార్యాలయంలో మీరు చేసే పనులతో గుర్తింపు పొందుతారు. జీవిత భాగస్వామి స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. తదుపరి సింహరాశి వారు సులభమైన ప్రణాళికతో పనులు ముందుగా పూర్తి చేస్తారు. బకాయిలు వసూలు చేస్తారు. కొత్త ప్రాజెక్టుల నిధులకు ప్రయత్నిస్తారు. స్నేహితులు నిరాశకు గురి చేస్తారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. తదుపరి కన్యా రాశి వారి కన్యా రాశి వారి కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ కుటుంబంతో సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు. వ్యాపారస్తులు నష్టాలను ఎదుర్కొంటారు. తదుపరి తులారాశి వారు సంతోషంగా ఉంటారు. తోబుట్టువుల నుంచి ధన సహాయాన్ని పొందుతారు. తెలివితేటలు, హాస్య చతురతతో అందర్నీ ఆకట్టుకుంటారు. ప్రేమ వ్యవహారంలో అపార్థానికి గురవుతారు. పని ఒత్తిడి ఉన్నప్పటికీ కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు. నిర్దేశించిన సమయం కంటే ముందే పనులు పూర్తి చేస్తారు. మితిమీరిన ఆకాంక్షలు మీ వైవాహిక జీవితంలో కలతలకు దారితీయొచ్చు. తదుపరి వృశ్చిక రాశి వారు కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. వ్యాపారంలో మెళకువలు గమనించండి. ఈ రోజు ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. తదుపరి ధనుస్సు రాశి వారు అందర్నీ ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి మకర రాశి వారు ప్రశాంతత కోసం ప్రయత్నిస్తారు. మీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. తదుపరి కుంభరాశి వారికి
ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి, ఖర్చులు కూడా పెరుగుతాయి, కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. తదుపరి మీనరాశి వారు. సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాపారస్తులు, ట్రేడ్ వర్గాల వారికి ధన నష్టం సంభవిస్తుంది. నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్త వహించండి. కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి. మీ సన్నిహితుల నుంచి సహాయం పొందండి. ఈ రోజు ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నిస్తారు.